జై శ్రీరామ్ అండి అందరికీ. సో మామూలుగా ఏంటంటే చాలామందికి నగల పిచ్చి బాగా ఉంటుందన్నమాట ఆడవాళ్ళకి. అది కూడా మనం 10 మందికి సేవింగ్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ఆ సేవింగ్స్ ఏ రకంగా ఉపయోగపడాలి, దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మల కాలంలో రాళ్ల నగలు అంటే నార్మల్ స్టోన్స్ తోటి బంగారం చేసి రకరకాల డిజైన్స్ చేసేవారనమాట. అప్పట్లో బాగా పిచ్చి పిచ్చిగా వేసుకునేవాళ్ళు. ఇంకా రాళ్ళన్నీ పచ్చలు ఎర్రలు అన్నీ ఉపయోగించేసి చక్కగా వాళ్ళు అలంకరించుకునేవారనమాట. అయితే అప్పట్లో అంటే అది వేరు. ఇప్పుడు ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా దానివల్ల మైనస్ ఏంటి అంటే అవి తిరిగి కరిగించుకునేటప్పుడు రాళ్ల మందం పోతుంది, బంగారం ఏ మాత్రం మిగలదు. వేసేటప్పుడేమో మామూలుగా వేయరు ఛార్జెస్. సో ఛార్జెస్ మామూలుగా వేయరనమాట. అలాంటిది ఇంకా తిరిగి అమ్మేటప్పుడైతే అందులో ఏమీ మిగలదు. సపోజ్ మీరు ఒక 3 లక్షలు పెట్టి ఒక చిన్న నెక్లెస్ రాళ్ళది తీసుకున్నారనుకోండి, అది తిరిగి అమ్మేటప్పుడు మీకు ₹1,00,000 కూడా రాదనమాట. మరీ దారుణంగా ఆగిపోతుంది మీకు ఇన్కమ్ అనేది. సో అయినా సరే చాలామంది అలా రాళ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేయించుకుంటూనే ఉంటారు. అంటే బాగా ఉంటే మన చేతుల్లో డబ్బులు బాగా ఉన్నాయి, మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి వేసుకోవాలని, ఇంకా ఎంత పెట్టుకున్నా మళ్ళీ తిరిగి మనం అమ్మేది అయితే ఉండదు అని అనుకునే వాళ్ళు ఎన్నైనా చేయించుకోండి, తప్పలేదు. కానీ ఫ్యూచర్ సేవింగ్స్ కోసం సరే రేపు నా ఆడపిల్ల పెళ్ళి ఉంది, నా బంగారం కరిగిచ్చేసి కొత్త మోడల్ నగలు చేయించుకుంటే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా రాళ్ళవి తీసుకోమాకండి. ఎందుకంటే తీసుకున్న తర్వాత మీరే సఫర్ అవుతారు, ఏమీ తేలదు మీకు. పోనీ అవి పెట్టుకుందామా అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు అవి పెట్టుకోవడానికి ఇష్టపడరు, అవి బాగోదు కూడా. ఎందుకంటే డిజైన్స్ ఓల్డ్ కదా, డిజైన్స్ మారుతాయి. సో రాళ్ళవి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ డిజైన్స్ మారుతాయి కదా, ఓల్డ్ డిజైన్స్ అని మనకు అర్థమైపోతుంది చూడగానే. సో ఇలాంటి టైంలో ఇలా ఉంటే కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఇక ఒకప్పటి ఎప్పుడో చూపించేసి 8 తులాలకి 9 తులాలకి ఇంత పెద్ద హారం ఎలా వచ్చిందో, ఇంత బాగుంది అని చెప్పి చూపించడానికి ట్రై అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళ మత్తులో పడిపోయి మీరు గనక ఇన్వెస్ట్ చేశారా ఇంకా మీకు మామూలుగా కాదనమాట. మీ ఆస్తులన్నీ గల్లంత అయిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే. తిరిగి మనకి ఉపయోగపడవు, మనం పెట్టుకోను లేము, అలానే అమ్మను లేము. నరకయాతన అంటే అక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. కాబట్టి ఎవరు కూడా అలాంటివి చేయమాకండి. ఇంకేంటంటే ఇంకా యూట్యూబర్స్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇళ్లల్లో మాట్లాడుకునే సోది కబుర్లు, ఇంకా నేను ఇంకేం చెప్పను దాని గురించి. సోది కబుర్లు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కనిపిస్తే తినే దగ్గర, కూర్చునే దగ్గర, మాట్లాడుకునే దగ్గర వాళ్ళకాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ సోది రామాయణం మొత్తం మనం వినలేక చావాలి. మరి దానివల్ల వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు. చూసే జనాలు కూడా ఇంత పిచ్చోళ్ళు ఏంటండి. మనం ఒక వీడియో చూస్తున్నామంటే సరే దాంట్లో ఉపయోగపడే కంటెంట్ ఉంటే ఓకే, వాళ్ళు పెట్టుకునే సోది రామాయణం మనకెందుకు? వాళ్ళు ఏమన్నా మన ఫ్యామిలీ మెంబర్సా, మన రిలేటివ్సా, లేకపోతే మన సిస్టర్సా, ఎవరు మనకు తెలిసిన వాళ్ళ? మనకి ఏమీ తెలియని వాళ్ళని వాళ్ళేదో వాళ్ళ రిలేటివ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటుంటే అది కూడా వీడియో చేసి మనకు అప్పచెప్పడము, వాళ్ళు దిగే రకరకాల స్టిల్స్, అవొక స్టిల్స్ అవొక ఫొటోస్. కర్మరా నాయన, ఏం టైం వచ్చింది, ఇంత బ్యాడ్ టైం వచ్చిందంటే యూట్యూబ్లో. అసలు ప్రతి ఒక్కళ్ళు ఇక కా అంటే కీ రానోళ్ళు, కీ అంటే కా రానోళ్ళు మొత్తం యూట్యూబ్లో చెలరేగిపోతున్నారు. అంటే ఒక వివరం ఉండదు, ఒక సవరం ఉండదు, ఏవీ ఉండదు. ఏది అనిపిస్తే అది చేసుకుంటా వెళ్ళిపోవడమే, ఏదనుకుంటే అది చెప్పుకుంటా వెళ్ళిపోవడమే. అసలు ఈ చెత్త నాన్సెన్స్ అంతా చూసేవాళ్ళని నిజంగా అనుకోవాలి. అసలు పోనీ చాలామంది బిరుదిస్తారు, అంటే పెద్ద పెద్ద వాళ్ళే బాగా బిరుదులు ఇచ్చారనమాట. అంటే సేవింగ్స్ గురించి చెప్తారు, బాగా మనీ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తారు అని చెప్పేసి బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే నేను వాళ్ళని ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, మరి ఇదేనా అండి సేవింగ్స్ చెప్పడం? ఈ రకంగానేనా సేవింగ్స్ అనేవి చెప్పడం? అందులో పెట్టండి, ఇందులో పెట్టండి, పనికిరాని వాటిల్లో పెట్టండి అని చెప్పడమా సేవింగ్స్? కాటన్ చీరలు ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. 800కే చాలా తక్కువ రేటుకి వచ్చాయి, 850కి చాలా తక్కువ రేటు వచ్చాయి అంటే అది తక్కువ రేటా? అదేమన్నా తక్కువ రేటా? ₹1000 పెడితే ఎంత వాల్యూనో తెలుసా? ఒక 10 చీరలు కొంటామా, ఒక్కొక్క చీర ₹1000 వేసుకుంటే మనం 10 చీరలు మన ఇష్టానికి కొంటాము. కానీ ఆ 10 చీరలు ఎప్పుడు కడతామో తెలియదు, ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, ఎప్పుడు మోడల్ మారంగానే పక్కకేస్తామో తెలియదు. కానీ ఒక పిల్లాడి ఫీజు 10,000 తగ్గితే మనం కడితే ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఎంత బర్డెన్ తగ్గుతుందో తెలుసా పేరెంట్స్కి?
అలాంటిది మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, మీరు ఆదా చేసుకోండి, పిల్లల్ని చదివించుకోండి, మీ పిల్లలే మీకు భవిష్యత్తు, మీ పిల్లలే మీకు బంగారం, మీ పిల్లలే మీకు ఆస్తులు, ఇవి చెప్పండి, తప్పులేదు. కానీ అది చెప్పకుండా ఇదిగో ఇందులో కొనండి, అందులో కొనండి, ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి, అందులో ఇన్వెస్ట్ చేసుకోండి, ఏంటండి ఇది? మళ్ళీ వెరైటీగా అలాంటి మనుషులే మళ్ళీ ఆవులేమో సిటీలో ఉండకూడదు, కోళ్ళేమో ఇంటి ముందు అరవకూడదు. అంటే సిటీ అంటే ఏమీ ఉండొద్దు, మనుషులు మాత్రమే దుబారాగా తిరగాల, జనాలు వేసుకొని కార్లల్లో పడి తిరుగుతూ ఉండాల, లేకపోతే మంది కొంపల్ని చూపించుకుంటా బతికేయాల. అంతేనా? పాపం అవి పాపం చేసినాయి కదా, అందుకనే కదా ఉండొద్దు. సిటీలో ఆవులు ఉంటే ఎలాగా, ఆ సిటీలో కోళ్ళు అరిస్తే ఎలాగా? మరి కోళ్ళు తినేయచ్చు, అవసరాన్ని బట్టి కోళ్ళు తినేయచ్చు, చికెన్లు మటన్లు అన్నీ అవసరాన్ని బట్టి తినేయచ్చు, కానీ కోళ్ళు అరవకూడదు. ఈ అసలు ఈ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుందండి. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ, మీ అందరికీ తెలుసా స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఏంటో? ఏంటంటే ఈ నిమిషం ఒకటి చేస్తారు, ఇంకో నిమిషం ఇంకొకటి చేస్తారు. అంటే రెండు వాళ్ళే, రెండు చెప్పేది వాళ్ళే, కానీ అలా చేస్తారనమాట. దాన్నే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. మారిపోతారు, సెకండ్కి, నిమిషానికి, గంటకి మారిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చేయరు, జనాలే పిచ్చోళ్ళలాగా వినాలా, పిచ్చోళ్ళలాగా పాటించాలా, వాళ్ళు మాత్రం చెయ్యరు. మరి లేకపోతే ఏంటండి, యూట్యూబర్స్కి పిచ్చి పట్టిందా? సరే, ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉందండి, ఇంకొక యూట్యూబర్ ఇంటికి వెళ్ళారు, ఓకే, ఎందుకంటే ఇద్దరు యూట్యూబర్స్ కాబట్టి వాళ్ళ ఇంట్లో పరిచయం చేయాలి. సరే, ఇంకొక యూట్యూబర్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగా చేస్తారని చెప్పి చెప్పడం వేరు, వాళ్ళని చూపించడం వేరు. ఇద్దరు కలిసి కూర్చొని తింటుంటే ఇద్దరికి సంబంధించిన సబ్స్క్రైబర్స్కి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో దట్ అలాంటి వీడియోస్ చేసుకున్నా అదొక చక్కదనం. అవి ఏవీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నోళ్ళు పాపం వాళ్ళు తింటుంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారండి వీడియో. ఎలా తింటారండి? నాకు అర్థం కావట్లా. తినాలని వస్తుందా? చాలామంది, ఇప్పుడు నేనే ఉన్నానండి, గబుక్కున తినేటప్పుడు వీడియో చేయమంటే నాకు కొంచెం అనీజీగా ఉంటుంది. అంటే నా వీడియోనే నేనే తినేటప్పుడు వీడియో తీసుకుంటుంటే కూడా నాకు కొంచెం అనీజీగా ఉంటుంది. అబ్బాయి ఎలా వస్తుందో, ఏమనుకుంటారో, ఇలా తింటావేంటి, అలా తింటావంటి అని మళ్ళీ కామెంట్స్ చేస్తారేమో, అవసరమా అని ఒక్కొక్క నిమిషం నాకే అనిపిస్తుంది. అలాంటిది ఆవిడ వీడియోల కోసం తిరుగుతూ ఉంటే యువతలో కూర్చొని తినేవాళ్ళని కూడా చూపిస్తుంటే వాళ్ళకి ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది, ఎంత అనీజీగా ఉంటుంది. తినగలరా అండి వాళ్ళు? కెమెరా అక్కడ పెట్టేసి ఉంచితే తినగలరా? ఎవ్వరూ తినలేరు. ఇష్టంగా అయితే ఎవ్వరూ తినలేరు, తిందామని కూర్చున్నా తినలేరు. ఆయన ఎక్కడికైనా పొలోమని దిగంగానే పోతారు టిఫిన్లు పట్టుకోవడానికి, తినడానికి. అది మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు, మేము తినడానికే వచ్చాము, ఫస్ట్ తినేసే చేస్తామని చెప్పి చక్కగా క్లారిటీగా చెప్తారు. మరి అలాంటి వాళ్ళ మాటలు మనం వినాలా? అలాంటి వాళ్ళు పెద్ద మనుషులు, అలాంటి వాళ్ళ మాటలన్నీ వినాలా? అలాంటి వాళ్ళు ఏది చెప్తే అది పాటియాలా? అసలు ఈ స్టిల్స్ దిగడం, ఫోటోలు దిగడం ప్రతి ఫ్యామిలీలో కామన్. మరి అందరూ పెట్టరే, యూట్యూబర్స్ అందరూ పెట్టరే? డబ్బులు ఎంతసేపటికి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చేసే ప్రతి పని, ఇంకా తుమ్మినా దగ్గినా ఏదైనా సరే అది వీడియోలో పెట్టేయాలి, దానికి కూడా డబ్బులు రావాలి. మనం తుమ్మితే ఆ తుమ్ము కూడా వేస్ట్ అవ్వద్దు, దానికి కూడా డబ్బులు వచ్చేయాలా? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మధ్యలో బతుకుతున్నామండి. ఎలా అవుతారండి బాబు కొంతమంది అయితే యూట్యూబర్స్? ఎలా ఉంటారో నాకు అర్థం కాదు, ఇలా ఎలా వ్యవహరిస్తారో కూడా అర్థం కాదు. బీచ్లో సముద్రం పొంగట్లేదు, అలలు రావట్లేదంటే యాడో నువ్వు దూరంగా కూర్చొని చూస్తే అలలు కనిపిస్తాయా అండి? విచిత్రం. అంటే అసలు నాకు కొన్ని మాటలు అయితే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. మనం ఆడో కూర్చుంటే ఆడ అలలు ఎట్ట కనిపిస్తాయండి? దగ్గరికి పోతే కనిపిస్తాయి అలలు ఎలా వస్తున్నాయి ఏంటి అని. మనం ఇంట్లో కూర్చొని కిటికీల్లోంచి తీసుకుంటా అలలు చాలా తక్కువ ఉన్నాయి, ఉప్పొంగట్లేదు అని మనం ఒక కామెంటరీ చేస్తుంటాం అనమాట, రన్నింగ్ కామెంటరీ లాగా సముద్రం మీద. ఒక్కసారి లేచి పడితే తెలుస్తుంది ఏందని. ఈ అమ్మ ఏం జనాలో ఏమో, చూడాలంటే చిరాకు పుడుతుంది, వినాలంటే సహ్యం పుడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో అయితే. అన్నెసెసరీ వీడియోస్ మీరు కూడా చూడమాకండి, లేనిపోని తలకాయ నొప్పి అలాంటి వాళ్ళు. నిజంగా యూట్యూబర్స్కి హైప్ ఇచ్చినట్టు అవుతుంది అలాంటి యూట్యూబర్స్కి మాత్రం. నిజంగా ఇలాంటి అలవాటు అయిపోతాయి, ఏం లేదు కానీ ఇలాంటి అలవాటు అయిపోతాయి. వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు, వాళ్ళ ఇంట్లో తుమ్మినా దగ్గిన వీడియోలు చేసి పెట్టేయడం.
అందుకని మీరైతే ఎక్కువ ఇది చేయమాకండి. మీకు చూడకపోతే ఆటోమేటిక్గా యూట్యూబే వాళ్ళకి వ్యూ అనేది తగ్గించేస్తుంది. అప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా ఎలా చేయాలి వీడియోస్ అని. అలా మంచిగా వీడియోస్ చేసినప్పుడు చూస్తే సరిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.